స్వాగతం నేను జ్యోతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తాం మంత్రి పేర్ని నాని వెల్లడి 10th ఇంటర్ పరీక్షల విచారణను హైకోర్టు జూన్ 30కి వాయిదా జూలైలో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామన్న ప్రభుత్వం పేదలకు ఇళ్లు పేరుతో సీఎం జగన్ 2 ఏళ్లుగా శంకుస్థాపనలకే పరిమితమయ్యారు టీడీపీ నేత కాలవల శ్రీనివాస్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకాన్ని ఈ నెల 15న సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. వెల్ఫేర్ స్కీమ్స్ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఆటో కొనుక్కున్న వారు ఈ నెలకి 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి నాని సూచించారు. 10వ తేదీ నుంచి అర్హులు కాదో ఎంపీడీఓలు వెరిఫికేషన్ చేస్తారని మంత్రి తెలిపారు. ఇంట్లో 300 యూనిట్స్ కరెంటు వాడకం ఉన్న వారికి ఈ పథకం వర్తించదని పేర్ని నాని స్పష్టం చేశారు. అంటే జూన్ మాసం 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 3వసారి లాంచ్ చేయబోతం జరుగుతుంది. వాహన మిత్ర పథకం మొట్టమొదటిసారిగా అక్టోబర్ 4వ తారీఖు 2019వ సంవత్సరాన జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏలూరులో ప్రారంభించబడినది. కరోనా వలన లాక్డౌన్ ఉండటం, ఆటో తిప్పుకుంటాకి అవకాశం ఉండక ఇబ్బంది పడుతుంటారని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో గత సంవత్సరం 4 మాసాల ముందుగానే వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి వారికి జూన్ 4వ తారీఖున 2020 జూన్ 4వ తారీఖున వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఆటో డ్రైవర్ కమ్ ఓనర్లందరికీ. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం జూలైలో ఆర్థిక సహాయం ఇవ్వాల్సి అంటే వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే మా ప్రభుత్వం అనౌన్స్ చేసిందో మేము అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారము జూలైలో ఈ వాహన మిత్ర పథకాన్ని అమలు చేయవలసి ఉండగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వల్ల ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కర్ఫ్యూ వల్ల ఆటోలు అనేవి తిరగటం అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజల్ని తిరగటానికి అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. కాబట్టి అందుకోసం అని చెప్పని జూలై కన్నా అంటే ఒక మాసం ముందుగానే రేపు జూన్ 15వ తారీఖున ఆటో డ్రైవర్లు అంటే డ్రైవర్ కమ్ ఓనర్లు, మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్యాక్సీ క్యాబ్ ఓనర్లు కమ్ డ్రైవర్లు వారందరికీ కూడా ఈ ఆర్థిక సహాయాన్ని ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. భారతదేశం పాకిస్తాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకం, అనుమానం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కోసం పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకోవాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. నమ్మకాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పాకిస్తాన్ పైనే ఉందన్నారు. నరవణే జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులను గురువారం సమీక్షించారు. ఉగ్రవాదుల చెడుబాటు యత్నాలను భగ్నం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. ఆయన సైనికులతో మాట్లాడారు. Terror infrastructure which is there on the other side of the LC, the terrorist camps, the terrorists, that continues, and therefore there can be no slackening as far as we are concerned in our levels of preparedness or alertness. As far as the other question you asked regarding Trust is a very difficult thing to come by, and it takes a very long time to develop. And there have been decades of mistrust between Pakistan and India, and obviously the situation on that score cannot change overnight. However, if the ceasefire continues, if they continue to observe the ceasefire in letter and spirit,
if they stop and desist from trying to push terrorists across and foment trouble in India, then all these small steps will definitely go incrementally to build up that level of trust between the two countries. That although the ceasefire is in place, we cannot in any way reduce our levels of alertness and preparedness. We have a counter-infiltration grid to prevent any movement from across the line of control. All these deployments are dynamic and they depend on the situation and the threat perception. So from time to time, we do keep reviewing these deployments, and if we feel that the situation permits, then definitely we do take recourse to pulling out some troops from active deployment to the rear areas so that they also get time for rest and relief. In this overall gamut, the role of the army is to bring down the levels of violence to an extent where the civil administration and the local security forces can then play the role that they have to play in the development of the region and of course of J&K. పేదలకు ఇళ్లు పేరుతో సీఎం జగన్ 2 ఏళ్లుగా శంకుస్థాపనలకే పరిమితమయ్యారని టీడీపీ నేత కలవల శ్రీనివాస్ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు 30,000 ఇస్తామంటున్నారని చెప్పారు. పేదలకు సొంతంగా ఇళ్లు నిర్మించుకునే శక్తి ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీలోనే వైసీపీ నేతలు వేల కోట్లు మింగేశారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల్లో అవినీతిని నిరూపించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పేరుతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేని నిరుపేదలకు ఆశలు చూపించి అదిగో ఇల్లు ఇదిగో స్థలం అంటూ ఇప్పటికీ 2-3 సార్లు పాడిందే పాడరా అన్నట్లు చేసిన శంకుస్థాపనలకే మళ్ళీ మళ్ళీ భూమి పూజలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను దారుణంగా మోసం చేస్తా ఉంది. 2 సంవత్సరాల కాలమైంది. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి ఏడాది 5 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామన్న మీ హామీ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వార్షిక బడ్జెట్లో 3,600 కోట్ల రూపాయలు కేటాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఖర్చుతో ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేవలం 472 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి, అది కూడా ఉద్యోగులకు జీతపద్యాలకు ఇచ్చింటారు తప్ప ఒక్క లబ్ధిదారుడికి కూడా ₹1 అంటే ₹1 ఇళ్ల బిల్లులు ఇవ్వకోకుండా దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాను. ఈరోజు మళ్ళా ఆర్భాటంగా జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు సెంటు స్థలం ఇచ్చి నీ కలల సౌదాన్ని నిర్మించుకోమని పేదలకు చెప్తా ఉన్నారంటే, సెంటు స్థలంలో నిర్మించే ఇల్లు ఏ రకంగా ఉంటుంది, ఎన్ని సౌకర్యాలతో నిండి ఉంటుందో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వంలో ఉండే మంత్రులకు కానీ వైసీపీ నాయకులకు కానీ తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. 340 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించి ఇస్తామన్నారే, మీ వరండా తీసేస్తే దాదాపు 86 చదరపు అడుగుల వరండా తీసేస్తే వచ్చేది 218 చదరపు అడుగులే. అంటే 200 చదరపు అడుగుల్లో ఒక కుటుంబం ఎన్ని సౌకర్యాలతో నివసించగలదు? ఆ కుటుంబంలో ఉండే దంపతులు, పిల్లలు ఏ రకంగా
సౌకర్యవంతంగా ఆ ఇంట్లో నివాసం ఉండగలుగుతారో ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేయడానికి, ఎంతమందిని దగా చేయడానికి ఈ రకమైన ప్రకటనలు కానీ ఈ రకమైన కార్యక్రమాలు కానీ చేస్తా ఉన్నారో సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు జగనన్న కాలనీలు 2వ దశ అంట. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 17,000 రెవెన్యూ గ్రామాలుంటే వాటికి ధీటుగా ఇల్లు కాదు ఊళ్ళు నిర్మిస్తా ఉన్నాం. మేము కూడా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మిస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో నిర్మించింది శూన్యం. ఇప్పుడు 16 లక్షల ఇళ్లకు పనులు ప్రారంభోత్సవాలు ఈరోజు చేశారు. మనం చూసాం తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకొని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి 3 సార్లు వాయిదా చేశారు అంతకుముందు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని. ఎట్టకేలకు గత ఏడాది డిసెంబరు క్రిస్మస్ రోజు ఆ పట్టాల పంపిణీ ప్రారంభమైంది. అది కూడా 3 సార్లు. ఆ రోజు ఇచ్చిన రంగుల ప్రకటనలో, అట్లాగే సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తల్లో కూడా 29వ తేదీ డిసెంబరు గత ఏడాది వచ్చిన వార్తా కథనాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లను మొదటి దశ కింద పనులను ప్రారంభం చేస్తా ఉన్నారు, పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి పనులు భూపూజ జరిగిన కార్యక్రమానికి 2వసారి ఏంది? మళ్ళా ఈరోజు రంగురంగుల ప్రకటనతో పత్రికలన్నింటినీ నింపేస్తే పేదవాడి కడుపు నిండుతుందా? పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందా? 3 ఆప్షన్లు ఇచ్చారు. ప్రభుత్వమే సామాగ్రి సరఫరా చేసి ఇంటికయ్యే కూలీల ఖర్చు ఇస్తామంటే ఒక్కరంటే దాదాపు 6,000 మంది కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే సామాగ్రి ఎట్లా ఉంటుందో ఏమో అనుమానంతో ఆ ఆప్షన్నే ఎన్నుకోలేదు. ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కంటి చుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆ మందు వేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. మందు నిల్వపైనే అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఆనందయ్య ప్రజా ప్రయోజనాల తరపున న్యాయవాదుల వాదనలు వినేందుకు లంచ్ తర్వాత కేసు విచారణ జరిగింది. మధురవాడ మారికవలసలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి తన 3 ఏళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని 3 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మారికవలస గ్రామంలో వరలక్ష్మి అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీష్ రెడ్డి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ తన వివాహేతర బంధం కారణంగా తన 3 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. కాగా సంఘటనా స్థలానికి వరలక్ష్మిని తీసుకొచ్చినప్పుడు గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఆమెను కొట్టేందుకు ప్రయత్నించారు. ఎవరంత సార్ ఎంత చూస్తాం ఎవరంత చూస్తాం అందరూ వెళ్తారు. వీడియో తీయండి పర్లేదు, వీడియో తీయండి, అందరికి వీడియో తీయండి, అందరు వీడియో తీయండి, అందరు వీడియో తీయండి, మొత్తం అలాగుంటేనే ఒక్కొక్కరు బయటకు వస్తారు. అందరూ అలాగుంటేనే బయటకు వస్తారు.
సార్ అది వెళ్ళిపోయిన కరెక్ట్ కాదు మీరు మేడం అది వెళ్ళిపోయిన కరెక్ట్ కాదు మంచి స్థాయి కరెక్ట్ కాదు మంచి స్థాయి కరెక్ట్ కాదు టీచర్ ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ అభ్యర్థి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. గతంలో దీని చెల్లుబాటు కాలం 7 ఏళ్లు ఉండేది. తాజాగా దీనిని జీవిత కాలానికి పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుంచి వర్తిస్తుందని చెప్పడం మరో గొప్ప విశేషం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం టీఈటీ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు సమయాన్ని 7 ఏళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2020 ఏడాదికి గాను మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీ లిస్ట్ ను విడుదల చేసింది. అందులో ఫర్ ఎవర్ డిజైరబుల్ ఉమెన్ గా దేవసేన నిలిచింది. అంటే అనుష్కకు అరుదైన గౌరవం దక్కింది. ఫర్ ఎవర్ డిజైరబుల్ ఉమెన్ గా 2020 గా నిలిచి అనుష్క రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలితో సౌత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దేవసేన గుర్తింపు పొందిన అనుష్కకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ప్రభాస్ కూడా ఫర్ ఎవర్ డిజైరబుల్ మ్యాన్ 2020 గా నిలవడం విశేషం. సాధారణంగానే అనుష్క ప్రభాస్ ల జంట సౌత్ లో ఎవర్ గ్రీన్. అలాంటిది వీరిద్దరూ ఫర్ ఎవర్ డిజైరబుల్ గా నిలవడం అనేది వారి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. సీనియర్ నటుడు రావు గోపాలరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ ఇండస్ట్రీలోకి చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఎలాంటి పాత్ర చేసినా కూడా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో సినిమాలోని హైలైట్ అయ్యేలా చేస్తారు. కొత్త బంగారు లోకం లెక్చరర్ పాత్ర నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని పాత్రల్లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునేవారు రావు రమేష్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా రావు రమేష్ నటన మాత్రం అద్భుతం అనేలా పేరు తెచ్చుకుంటూ వస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రావు రమేష్ మరొక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. మహాసముద్రం సినిమాలో ఒక గూనివాడిగా బాబ్జీ అనే పాత్రలో నటించారు. ఇక నేడు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయగా రావు రమేష్ విభిన్నమైన హావభావాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కేంద్ర విద్యాశాఖ గురువారం వర్చువల్ భేటీ నిర్వహించింది. అయితే పిల్లలు అనుకోని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. విద్యాశాఖ అధికారులు కూడా కాసేపు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ అతిథి ప్రధాని నరేంద్ర మోదీ. విద్యార్థులతో కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వర్చువల్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ కార్యక్రమం ప్రధాని షెడ్యూల్లో లేదు. హఠాత్తుగా ఈ వర్చువల్ మీట్ కు మోదీ హాజరయ్యారు. చాలా కొద్ది సమయమే ప్రధాని ఈ భేటీలో పాల్గొన్నారు. విద్యార్థులతో కూడి మోదీ ముచ్చటించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. అయితే ఎలా పాస్ చేస్తారు, విధి విధానాలు ఏమిటి అన్న విషయాలను విద్యార్థులు ప్రధాని మోదీని అడిగి తెలుసుకున్నారు. नमस्ते सर। मैंने आप सबको डिस्टर्ब नहीं किया ना। आप बड़ी मजे की बातें कर रहे थे, ऑनलाइन कैलोरी बंद कर रहे थे आप लोग। सर नमस्कार सर, और आप आ गए सर, आपने हमको ज्वाइन किया सर, उसके लिए बहुत बहुत शुक्रिया सर। मैंने अभी इनको बताया कि एक स्पेशल गेस्ट आने वाले हैं सर, इन्होंने सोचा भी नहीं होगा सर। और सर ये लोग आपके आने से पहले ये भी आपकी बहुत बात कर रहे थे सर, आपके बहुत सारे फैन हैं सर यहाँ पे। अच्छा, मैं तो अचानक आपको आ गया हूँ, लेकिन मैं आपको डिस्टर्ब नहीं करना चाहता हूँ क्योंकि आप बड़ी हंसी खुशी के माहौल में थे और मुझे लग रहा था कि अब बिल्कुल एग्जाम का टेंशन आपको बिल्कुल नहीं है, उसके कारण आपकी खुशियों का कोई पार नहीं है ऐसा दिख रहा था। और आप कमरे में बंद होने के कारण ऑनलाइन कैलोरी कैसे बंद करना वो भी सीख लिए हो। अच्छा, कैसे हैं आप सब लोग? सर अच्छे हैं, आप बताइए। आप सब स्वस्थ हैं? हाँ सर स्वस्थ हैं। आपके परिवार के सब सदस्य स्वस्थ हैं? अच्छा, ये परसों जब आपने सुना उसके पहले टेंशन थी और अब टेंशन गई, ऐसा है क्या? बिल्कुल सर। हैं? टेंशन गया?
मतलब आपको एग्जाम का टेंशन होता है। 10th ఇంటర్ పరీక్షల వాయిదాపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇప్పటికే 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేశామని ప్రభుత్వం తెలిపింది. జూలైలో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామని ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షలకు 15 రోజుల ముందే సమాచారం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 30కి వాయిదా వేసింది. జేజే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకాన్ని ఈ నెల 15ను ప్రారంభిస్తాం. మంత్రి పేర్ని నాని వెల్లడి. 10th ఇంటర్ పరీక్షల విచారణను హైకోర్టు జూన్ 30కి వాయిదా. జూలైలో పరీక్ష నిర్వహణపై సమీక్ష జరుపుతామన్న ప్రభుత్వం. పేదలకు ఇళ్లు పేరుతో సీఎం జగన్ 2 ఏళ్లుగా శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. టీడీపీ నేత కాలవల శ్రీనివాస్ వెల్లడి. జేజే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.